అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా కాలం తర్వాత మా లిక్కర్ రాణి గారు మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. తెలంగాణ పార్టీ పేరు తెలియదు, టీఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ ఆ లిక్కర్ రాణి మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దగ్గర ఒక 164 రోజులు తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. పెట్టి ఈరోజు నేను కడిగిన వజ్రాన్ని, ముత్యాన్ని, నేను తెలంగాణ అస్తిత్వాన్ని అని చెప్పి ఆ లిక్కర్ రాని మాట్లాడే మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. కొంచెం ఓపికతో చూడండి మిత్రులారా. మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తా ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్ లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ వాళ్ళ నీళ్ళు వాళ్ళు చూసుకుంటారులే, కానీ ముందు మన హైదరాబాద్లో ఫ్లడ్స్ రాకుండా మీరు చూడండి. 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్లడ్స్ వచ్చిన ప్రతిసారి కోట్లు ఇస్తే మీ అయ్య తిన్నడా, లేకపోతే తిని మరి లిక్కర్ స్కాములు చేసినవా? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫండ్స్ తోటే నువ్వు పోయి డైరెక్ట్ ఢిల్లీలో లిక్కర్ స్కామర్లతోటి నువ్వు కాంటాక్ట్ అయినవా అనేది మాకు అర్థం కావట్లేదే అక్క. ఏ విధంగా అనేది మరి అక్కే చెప్పాలా. వాళ్ళ నీళ్ళు వాళ్ళు చూస్తారు, ఓకే మంచిదే, కానీ మన హైదరాబాద్లో వచ్చే ఫ్లడ్స్ని ఎట్లా ఆపాలన్న దాని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాలి. ఎంతసేపు మనం ఆ మందు, గుడాంబ, విస్కీలు, బీర్లు వీటి గురించే కాకుండా కొంచెం నీళ్లు, నిధులు, నియామకాల గురించి కూడా మనం ఆలోచించుంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ అది ముచ్చట. చెప్పు. ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, అక్కడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యలు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. అట్లా కాదే అక్క, ఇప్పుడు నువ్వే అంటున్నావు నెల్లూరు దాకా చెన్నైకి పోవాల్సి వస్తుంది, అనంతపురం సైడ్ వాళ్ళేమో బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, విజయవాడ దగ్గర బట్ల ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ రావాల్సి వస్తుందని. హైదరాబాద్ని ఇటు చెన్నైకి ఇటు బెంగళూరుతో సమానంగా డెవలప్మెంట్ చేసింది ఎవరక్క? మీ అయ్యా కేసీఆరా? కాదు కదా, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ వీళ్ళే కదా చేసింది. ఏ మాటకు ఆ మాట మాట్లాడాలక్క. ఇప్పుడు హైదరాబాదు అని చెప్పుకుంటున్నాం, కానీ హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఎన్టీఆర్ కాదా? వాళ్ళే కదా చేసింది. ముందే వాళ్ళ రాష్ట్రం విడిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ పార్టీకి సరే కొద్దో గొప్ప ముందో వెనకో హైదరాబాద్ అంత కాకపోయినా దానికి దగ్గర పట్ల ఒక రాజధానిని వాళ్ళు వాళ్ళు నిర్మించుకోలేకపోవంటవా? కాదు కదా, నిర్మించేవాళ్ళు కదా. కానీ వాళ్ళు మనం కలిసి ఉన్నాం కాబట్టి, ఏం చెప్తానా, కలిసి ఉన్నాం కాబట్టి ఆంధ్ర సెటిలర్స్ కూడా హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ద్వారా సిబిఎన్ గారి హయాంలో చాలా తొందరగా ఐటీ హబ్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు పెట్టిందనే ఇప్పటికీ టాక్. అది నిజం కూడా, అందరూ అదే అంటారు. అది కూడా మా అయ్యే కట్టిండి అంటావు ఏంది నువ్వు? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసినట్టుగా. సో దీన్ని బట్టి ఎవరితో అవుతుందంటే చేస్తారు. మరీ 10 ఏళ్ళల్లో 12 ఏళ్ళల్లో ఇంతలనే హైదరాబాద్కి తలదన్నే రాజధాని అంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది ఒక రాజధాని అంటే. అంత ఆషామాష. ఓ ఇల్లు కట్టాలంటేనే 5 ఏళ్ళు పడుతుంది డబ్బులు సెటిల్ కావడానికి, చేతులకు రావడానికి. మీరు ఒక రాజధాని అంటే అంత ఈజీగా అయిపోతుందా? అందులోనూ ప్రభుత్వాలు 2 మారినాయి ఒక్కసారి. ఏం చేయాలి మరి వాళ్ళు? 2014 నుంచి 19 దాకేమో సిబిఎన్ ఉన్నాడు, 19 నుంచి 24 దాకా ఆ జగన్ వచ్చాడు. జగన్ వచ్చేది 3 రాజధానులు అని చెప్పిండు. ఇతనే చంద్రబాబే కనుక ఈ 10-12 సంవత్సరాలు, ఇప్పుడు నువ్వు చెప్పిన 12 ఏళ్ళు చంద్రబాబు ఒకటే సీఎం ఉండుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి ఆంధ్ర రాజధాని పూర్తయ్యేది 12 సంవత్సరాల లోపల. కానీ ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు, తర్వాత 5 సంవత్సరాలు జగన్ వచ్చిండు, వచ్చి ఆగమాగం చేసిండు, వాళ్ళకి రాజధాని లేకుండా చేసిండు, 3 ముక్కలు చేస్తా అని చెప్పి అంతా సైకో పనులు చేసరికి మళ్ళీ సిబిఎన్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పనులు యథావిధిగా చేయడానికి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. పాపం మనలాగా వడ్డించిన బువ్వ కాదు కదా వాళ్ళది, ఉడుకుడుకు బువ్వ విస్తర్లో పెట్టిన భోజనం కాదు వాళ్ళది. విస్తర్ వాళ్ళే తెచ్చుకోవాలా, బియ్యం వాళ్ళే కడగాల, పొయ్యి మీద వాళ్ళే పెట్టుకోవాలా, కూరగాయలు కోసుకోవాలా, బువ్వ వండుకోవాలా, కూర వండుకోవాలా,
అది పేపర్లో పెట్టుకోవాలా, ఇస్తర్లో పోసుకొని అప్పుడు అన్నం తినాలి వాళ్ళు. మనం అట్లా కాదు కదా, మనకు అన్నీ తయారై ఉన్నాయి రెడీమేడ్, కలుపుకొని తినడం ఒకటే మనం. కానీ వాళ్ళు పండించాలా, వంట చేసుకోవాలా, పెట్టుకొని తినాలా, ఇంత ఉంది ప్రాసెస్. ఎట్లా మాట్లాడుతున్నావు కవిత? లిక్కరక్క ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళు. మీరేదో రెచ్చగొట్టగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేది. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులతో మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిందంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట నేనైతే విగ్రహాలంటే మనం ఢిల్లీలో చేసిన లిక్కర్ అనుకుంటున్నావా, లిక్కర్ స్కామ్ అనుకుంటున్నావా, మనం తయారు చేసిన మందు అనుకుంటున్నావా అక్క? పార్సల్ చేసి పంపించడానికి విగ్రహాలు అనేవి కొంతమంది అభిమానం, కొంతమంది ఆత్మగౌరవం, కొంతమంది గుర్తింపు, కొంతమంది కీర్తి. దాన్ని ముక్కలు చేసి పార్సల్ చేస్తావు అక్క. మందు సీసాలు అనుకుంటున్నావు ఏమన్నా? మనం ఢిల్లీలో చేసిన మందు లిక్కర్ స్కామ్ అనుకుంటున్నావు ఏంది అది పార్సల్ చేద్దానికి? ఎన్టీఆర్ బొమ్మలు అంత ఆషమాషి అనుకుంటున్నావా నువ్వు? పార్సల్ చేసి పంపిస్తావు. ఏదో ఒకసారి పార్సల్ చేయి చూద్దాం, ఎన్ని బొమ్మలు చేస్తావు చెయ్యి. ప్రతి ఊరికి ఒకటి ఉంటుంది తెలుసా? ప్రతి ఊరికి ఒకటి ఉంటుంది. ఎన్టీఆర్ది కానీ లేకపోతే రాజశేఖర రెడ్డిది కానీ. రాజశేఖర రెడ్డి కూడా ఆంధ్ర సిటిజన్ కదా. పార్సల్ చేయి ఒకసారి చూద్దాం. రాజశేఖర రెడ్డి మీకు దగ్గర కదా, ఓకే. జగన్ నీకు నచ్చిన నాయకుడు కదా, 2.0. నువ్వు లిక్కర్ స్కామ్ 2.0నా? వాడు సైకో 2.0, నువ్వు లిక్కర్. సో ఎన్టీఆర్ బొమ్మలు అంత నోటితో అన్నంత ఈజీ కాదక్క. లిక్కర్ స్కామ్ చేసినంత ఈజీ కాదు. తిహార్ జైల్లో 164 రోజులు కూర్చున్నంత ఈజీ కాదు ఎన్టీఆర్ బొమ్మల్ని పగలగొట్టడం. ఇప్పుడు మీ అయ్యకి రాజకీయ భిక్ష పెట్టింది అదే ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కదా. మరి అలాంటి ఆయన బొమ్మ పెడితే నీకు వచ్చి నొప్పింది. ఎన్ని వీడియోలు చూడలే? కల్వకుంట్ల చంద్రశేఖర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేయి పట్టుకుని ముద్దైన విజువల్ ఎంతమంది చూడలేదు? అప్పులు లేవన్నోరు ఇప్పుడు లేస్తుంది. ఎందుకు ముట్టుకో సరి టచ్ చేయి. హైదరాబాద్లో టచ్ చేయి. ఎక్కడ దాకా ఎందుకు? ఊళ్ళకి ఎందుకు? మా దాకా రాకు. నువ్వు హైదరాబాద్ నడిబొడ్డునే టచ్ చేసి చూడు ఒకసారి, రిజల్ట్ తెలుస్తుంది నీకు. నువ్వు ఉన్నది ఎంత, నీ లెక్క ఎంత, నీ స్థాయి ఎంత. నువ్వు 2019 ఎంపీగా పోటీ చేస్తే ధర్మపురి అరవింద్ మీరది అనుకుంటా చిత్తు కొడిపినావు. ఏడతానో గుక్కబెట్టి అని చెప్పి మీ అయ్య మళ్ళీ నీకు ఎమ్మెల్సీ కోటాలో పదవి ఇచ్చి కూసబెట్టిండు. అది నీ బతుకు. నువ్వు కూడా ఎన్టీఆర్ బొమ్మల్ని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని కామెంట్ చేసేంత రేంజ్కి వచ్చిన ఆ లిక్కర్ క్వీన్, లిక్కర్ రాని మాట్లాడరాని. అంత విశాల హృదయం లేదు. ఏమైనా స్కామ్ చేసే హృదయం మాత్రమే ఉంది నీకు. లిక్కర్ స్కామ్ చేసేంత హృదయం అయితే ఉంది నీకు. 164 రోజులు జైల్లో ఉండేంత విశాల హృదయం అవుతుంది. తీహార్ జైల్లో ఉండేంత విశాల హృదయం ఉంది. సిగ్గున్న అలా మాట్లాడుతాను అసలు. సిగ్గున్న ఆడదైతే కొంచెం ఆలోచించి ఈ మాట అనొచ్చునా అనకూడదా, తర్వాత వాళ్ళ అభిమానులు ఊకుంటారా, కింద మీద పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, ఎన్టీఆర్ని వీళ్ళనంటే వాళ్ళు ఊకుంటారా అని చెప్పి కొద్దిగా ఉండాలి నీకు. చెప్పు. రావచ్చు, రావచ్చు, పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, వ్యాపారం. నేను ఒకటి చెప్తా చూడు. రావచ్చు, పార్టీ పెట్టొచ్చు, లిక్కర్ స్కామ్ చేయొచ్చు. రావచ్చు, పదవి లిక్కర్ స్కామ్ చేసి జైలుకు పోవచ్చు. రావచ్చు, స్కామ్ బయటపడవచ్చు, తీసుకెళ్ళి 164 రోజులు జైల్లో పడేయచ్చు. మళ్ళీ రావచ్చు, జైలు నుంచి వచ్చి పోరాటం చేయొచ్చు. చేసి అన్నం పెట్టిన అయ్యకే ఎదురు తిరిగి ఇంకో పార్టీ పెట్టొచ్చు. ఒకటి చెప్తానా కవిత, ఫస్ట్ నీ ఇంటి పేరైనా మార్చుకో, లేదా నీ పార్టీ పేరైనా మార్చుకో. ఎందుకు అన్ని కాపీ డబల్ గేమ్లు ఆడతారు? అబ్బా కూతుళ్ళు, అబ్బా కొడుకులు అంతా ఫ్యామిలీ అంతా డ్రామాలేనా? అంతా డ్రామాల ఫ్యామిలీనా మీది? రామారావు ఫ్యామిలీనా? అంతా డ్రామారావు ఫ్యామిలీ. ఈ డ్రామారావు ఫ్యామిలీ రామారావు ఫ్యామిలీని అంటుంది. మళ్ళీ పార్సల్ చేస్తా, అది చేస్తా. ఏదక్క వైన్స్ ముందే ఏమన్నా స్టఫ్ ఏమైనా పార్సల్ చేస్తావు ఏందక్క? నువ్వు ధర్మపురి అరవింద్ మీద ఓడిపోయినావు నువ్వు ఎంపీగా పోటీ చేసి. నీకెందుకు ఈ మాటలు ఎక్కువ తక్కువ? వ్యాపారవేత్తలకైతే చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ కాలు పట్టుకొని, యూకే కాలు పట్టుకొని, జపాన్ కాలు పట్టుకొని ఇక్కడికి రాండయ్య భూములు ఇస్తామంటారు. ఆంధ్రలో శ్రీ సిటీ అని కట్టింది ఆయన, ఎవరో రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే ఒక పేరు ఎందుకు చెప్తానంటే సక్సెస్ఫుల్ మోడల్. ఇక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. నువ్వు కూడా సక్సెస్ఫుల్ విమెన్. ఎందుకంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి పోయి లిక్కరు స్కామ్ చేసేటోళ్ళతో లింకప్ పెట్టుకొని అక్కడ లిక్కర్ స్కామ్ చేసి 1000 కోట్లు 6 నెలలు జైల్లో ఉండి తీహార్ జైల్లో ఫుడ్ తిని బయటకు వచ్చినావంటే యు ఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్ విమెన్, బిజినెస్ విమెన్, లిక్కర్ స్కామ్ విమెన్. నువ్వు కూడా సక్సెస్ఫుల్ విమెన్ కవిత.
కాబట్టి స్థాయికి మించిన మాటలొద్దు, దయచేసి ఆపే. ఓకే, థ్యాంక్ యూ.